భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో అరుదైన ఘనత సాధించింది. అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానించింది. దీంతో స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన 4వ దేశంగా భారత్ అవతరించింది. అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో అరుదైన ఘనత సాధించింది. నూతన సంవత్సరంలోనే మరో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇస్రో ఇటీవల నింగిలోకి 2 ఉపగ్రహాలను పంపించింది. కాగా ఈ 2 ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసినట్లు తాజాగా ఇస్రో అధికారులు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. దీనిని అంతరిక్ష పరిభాషలో స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ అంటారు. స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన దేశాల్లో భారత్ 4వది. డాకింగ్ ప్రక్రియ నేపథ్యాన్ని ఒకసారి చూద్దాం. డిసెంబర్ 30న తిరుపతి జిల్లాలోని షార్ నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-60లో జంట ఉపగ్రహాలను నింగిలోకి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పంపింది. కాగా ప్రయోగ వేదిక నుంచి PSLV బయలుదేరిన 15.09 నిమిషాలకు రాకెట్ నుంచి స్పేడెక్స్ 1B అలాగే 15.12 నిమిషాలకు స్పేడెక్స్ 1A విడిపోయాయి. ఆ తరువాత ఈ 2 ఉపగ్రహాల డాకింగ్ కోసం ఇస్రో అధికారులు 3 సార్లు ప్రయత్నించారు. అయితే అనేక కారణాలతో ఉపగ్రహాల డాకింగ్ వాయిదా పడింది. అంతిమంగా ఈ నెల 16న 2 ఉపగ్రహాల అనుసంధాన ప్రక్రియ చేపట్టారు. ఇందులో భాగంగా 2 ఉపగ్రహాల మధ్య దూరాన్ని 15 మీటర్లు నుంచి 3 మీటర్లకు తీసుకువచ్చారు. అక్కడ ఉపగ్రహాలను అనుసంధానం చేయడం మొదలుపెట్టారు. ప్రయత్నాల తరువాత ఉపగ్రహాల అనుసంధానం విజయవంతమైనట్లు ఇస్రో వెల్లడించింది. కాగా ఇప్పటి వరకు 2 ఉపగ్రహాలను అంతరిక్షంలో అనుసంధానం చేయడం అనేది కేవలం 3 దేశాలు చైనా, రష్యా, అమెరికాకు మాత్రమే సాధ్యమైంది. తాజాగా భారత్ కూడా ఈ దేశాల సరసన చేరింది. అంతరిక్షంలో 2 ఉపగ్రహాల అనుసంధానాన్ని ఇస్రో అధికారులు విజయవంతంగా పూర్తి చేయడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇస్రో సైంటిస్టులకు ఆయన అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో భారతదేశ ప్రతిష్టాత్మకంగా అంతరిక్ష ప్రయోగాలకు స్పేడెక్స్ డాకింగ్ ఒక కీలక మెట్టుగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు.